జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవును బావా, డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ తీసుకున్నట్టేగా? ఇంజెక్షన్తో సహా తీసుకున్నాను చిట్టి. ఆల్రెడీ డాక్టర్ గారికి కూడా కాల్ చేశాను. మనం ఇంటికి వెళ్ళేసరికి ఆయన వచ్చేస్తారు. హే, ఎవరు మీరు? రేయ్, మేమెవరైతే నీకెందుకురా? మర్యాదగా మీ దగ్గరున్న డబ్బులు ఇచ్చేసేయండి, లేదంటే ఏసేస్తాం. ఏటేసది పేడా? ఓయ్, నా మొగుడు నెట్టుకొని పేడేస్తాడంటావా? నీ కంటికి నేమైనా బరేలాగా కనపడుతున్నాడా పేడేసేయడానికి? నువ్వు ఆగవే. రేయ్, మర్యాదగా డబ్బులు ఇచ్చేసేయండి, లేదంటే మీ ప్రాణాలు తీసైనా సరే డబ్బులు అట్టుకెళ్ళిపోతాం. అర్థమైందా? ఇవ్వండి. బావా, ఈ గొంతులు ఎక్కడో ఇన్నట్టు లేదు. అవును చిట్టమ్మా, ఇవి మనకి బాగా తెలిసిన గొంతుల్లాగే ఉన్నాయే. ఏటి, మనం కత్తులు తీసి బెదిరిస్తే బెదిరిపోయి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇద్దరు చెవులు కొరుక్కుంటున్నారేటే? నాకు అదే అర్థం కావట్లేదు బాయోయ్. చూద్దాం. బావా, ఓ పాలని ఫోన్ ఇవ్వు. దేనికి చిట్టమ్మా? ఇవ్వు బావా, చెప్తాను. ఏయ్, మేము డబ్బులు అడిగితే ఫోన్ తెస్తారేటి? మాకు ఫోన్లు గీళ్ళేం వద్దు, డబ్బులే కావాలి. ఒక్క నిమిషం అనియా, నువ్వు ఇలా కత్తులిచ్చుకొని బెదిరించాక డబ్బులేటి? మెడలో ఉన్న చైన్లు ఫోన్లు కూడా ఇచ్చేయాలి కదా. బావా, నువ్వు భలే కనిపెట్టా సిస్టర్. బేబీ బేగే కాని. అలాగే. ఏంటిది? ఆగవే. నా అనుమానం నిజమే బావా, ఇది చింతామణి. అవును చిట్టమ్మా, డప్పు సౌండ్ పెట్టగానే డాన్స్ చేస్తుందంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా చింతామణి. నువ్వేటే అలా డాన్స్ చేస్తున్నావు? ఏమోనయ్యా, ఆ సౌండ్ వినగానే నాకు తెలియకుండానే కాళ్ళు ఆడేస్తున్నాయి. ఆగవే. ఓసి నీ అమ్మ కడుపు మాడ, నువ్వు అలా నడు రోడ్డు మీద డాన్స్ చేసావంటే జనాలంతా వచ్చి డబ్బులేస్తారే. చిట్టిమ్మ వాళ్ళకు కూడా తెలిసిపోతే ఆపవే. అయ్యో, డప్పుల సౌండ్ వినపడితే నా కాళ్ళు ఆగవు బాయ్యా. ఆపవే. అది నా వీక్నెస్ అయ్యా. చూసావుగా చిట్టి, పశ్చాత్తాపంతో ఎలా ఏడుస్తున్నారు? నిజానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు చిట్టి. ఆల్రెడీ వీళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి వీళ్ళని క్షమించి వదిలేయడమే మనిషిగా మన ధర్మం అనిపిస్తుంది. ఏమంటావు చిట్టి? ఓహోహోహో, తప్పు చేసి పశ్చాత్తాప పడితే ఆ తప్పుకి శిక్ష ఎక్కర్లేదా కాంతమత్త? అలా అయితే మనం కూడా ఏ డబ్బో నగలో కొట్టేసి అమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడితే మనల్ని కూడా వదిలేస్తుందేమో. ఏమ్మా? ఏతా, మీ అబ్బాయిగా చెప్పింది నిజమే అంటావా? ఆపండి. ఎస్ఐ గారు, మా తమ్ముడు ఉదయం ఖర్చులకి డబ్బులు అడిగాడండి. నా దగ్గర లేవని చెప్పాను. దాంతో కోపం వచ్చి ఇలా రోడ్డు మీద దొంగతనానికి వచ్చుంటాడు. అంతే తప్ప బేసిక్గా వాడు దొంగ కాదండి. చా, ఖర్చులకి డబ్బులు లేకపోతే దేశం మీద పడి దోసుకుంటారా ఏటే? ఇదిగో చిట్టి, మా తమ్ముడు తప్పు చేశాడు, నువ్వు పోలీసులకి పట్టించావు. అంతటితో నీ బాధ్యత అయిపోయింది. ఇక నువ్వెళ్ళి పని చూసుకో, మిగతాది నేను చూసుకుంటాను. కుదరదు. ఇలా తప్పు చేసినప్పుడల్లా క్షమించి వదిలేయబట్టే ఇట్ట పొట్ట పగలే దొంగతనానికి తెగబడ్డారు.
ఇప్పుడు కూడా బొగ్గేసామనుకో రేపు ఏకంగా ప్రాణాలే తీసేస్తారు. ఎస్ఐ గారు, వీళ్ళిద్దరినీ బొగ్గేసే ప్రసక్తే లేదండి. అటుకెళ్ళి లోపలేసేయండి. ఆ, ఆ, ఏంటి మేడం ఇది? ఇందాక అరెస్ట్ చేస్తానంటేనేమో ఈవిడితో చెప్తా అన్నారు. తీరా కాంతమ్మ గారు వచ్చాకేమో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయమంటారు. నాకేంటి పితలాటకం? ఆమ్, బాధపడకండి సార్. వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ అక్కగారు కళ్ళారా చూడాలనే మా చిట్టమ్మ మా అమ్మని పిలిపించింది. కరెక్ట్ బావా. హ్మ్? తమ్ముడు గారిని మరదలు గారిని పంప రేట్ కొట్టి జీప్ ఎక్కించడం కాంతమ్మ గారు చూడాలి కదా. నేను చూడ్డం దేనికి? ఎందుకా? వీళ్ళిద్దరికీ సచ్చుతలు తేటలు నేర్పించి బుసుగొల్పింది నువ్వే కదా, అందుకో. హా? ఆ, ఆ, నేను ఉసిగొల్పడం ఏంటి? అత్తా, ఎదవ డ్రామాలు ఆడకు. నువ్వు చెప్పకుండా నీకు తెలియకుండా నీ ఇంట్లో ఏమీ జరగదని నాకు బాగా తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా నీ గుండు తమ్ముడున్నాడే, అతనికి నువ్వంటే వేదవాకు. అందుకే నిన్ను మెప్పించడం కోసం బొచ్చకూడ తినడానికి కూడా రెడీ అయిపోయాడు. నోర్మయ్, నా తమ్ముడికి చెప్పకూడా తినాల్సిన అవసరం ఏంటే? ఇదిగో ఎస్ఐ గారు, నా తమ్ముడు ఇంతకు ముందు 1,00,000 నేరాలేం చేయలేదు. ఇదే మొదటి నేరం కాబట్టి మొదటి తప్పు కింద క్షమించి వదిలేయండి. కుదరదమ్మా. అయినా వదిలేమని చెప్పడానికి నువ్వెవరు? చెప్తే గిప్తే జడ్జి గారు చెప్పాలి. ఆ, ఆ, ఎస్ఐ గారు, ఇదంతా అనవసరం అండి. ముందు మీరైతే వాళ్ళిద్దరిని జీపెక్కించండి. చూస్తారేంటయ్యా? వీళ్ళని జీపీకిచ్చండి. ఆ, వద్దు, వద్దు. ఆ, ఆ, హే, ఆగండి ఆగండి ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.